లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం గతంలో ప్రారంభించారు. అయితే ఈ సినిమాను పక్కన పెట్టిన విజయ్ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి పరశురామ్ డైరెక్టర్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో గీతా గోవిందం అనే సినిమా రావడం, అది బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఫ్యామిలీ స్టార్ మూవీపై మరింత క్రేజ్ ఏర్పడింది. సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కావాల్సింది కానీ ఇంకా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడింది. ఇదిలా ఉంటే విజయ్ గౌతమ్ మూవీ క్యాన్సిల్ అయిందని, ఇక ఈ ప్రాజెక్ట్ లేనట్టే అని వార్తలు వస్తున్నాయి. దీంతో నిజంగానే ఈ మూవీ క్యాన్సిల్ అయిందా లేక పుకారా అనేది ఆసక్తిగా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా క్యాన్సిల్ కాలేదని, ప్రచారంలో ఉన్నది పుకారని తెలిసింది. ఫ్యామిలీ స్టార్ కంప్లీట్ చేయడం కోసం గౌతమ్ తో మూవీని వాయిదా వేశారని సమాచారం. ఈ గ్యాప్ లో గౌతమ్ కొత్త వాళ్లతో ఓ సినిమాను కంప్లీట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాను పూర్తి వివరాలతో అనౌన్స్ చేయనున్నారు. మరి విజయ్ గౌతమ్ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే మార్చి నుంచి సెట్స్ పైకి రానుందని తెలిసింది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇందులో విజయ్ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు విజయ్ చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని, ఆడియన్స్ కు థ్రిల్ కలిగించేలా స్టోరీ రెడీ చేశాడు అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. లైగర్ డిజాస్టర్ తో డీలా పడ్డ విజయ్ ఖుషి సినిమాతో పర్వాలేదనిపించాడు. సో ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ గౌతమ్ మూవీలపైనే ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ రెండు సినిమాలతో విజయ్ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.